హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో యూట్యూబ్కి ఒక కెమెరా ఉందని చూస్తున్నాను. ఫోన్ అయితే తట్టుకోలేకపోతుంది ఆ వీడియోస్కి. సో నేను ఈ యాక్షన్ కెమెరా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఎస్జే క్యామ్ 300. పర్లేదు, ఇప్పటికైతే నాకు ఓకే అనిపించింది. బట్ ఇంకా రివ్యూ చూడాలి దీన్ని. ఇది వచ్చేసి నైట్ వ్యూ బాగుంది, ఓకే. బట్ చూడాలి ఇంకా. ఇందులో వచ్చేసి ఒక కెమెరా, అడిషనల్ బ్యాటరీ, ఒక వాటర్ కేస్, ఒక సమ్ కేసెస్ లాగా ఇచ్చారు. ఒక 3-4 కేసెస్ ఇచ్చారు. ఒక పిన్ స్టాప్ లాగా ఇచ్చారు. మౌంట్ ఇచ్చారు ఒకటి వచ్చేసి ఇది ఒక ఇకపోతే ఓపెన్ చేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయో చూడాలి. నాకు కూడా తెలీదు. ఒక చిన్న కెమెరా అండ్ ఒకటి బ్యాటరీ, అడిషనల్ బ్యాటరీ. అంటే దీనికి ఒక బ్యాటరీ ఉంటుంది, తర్వాత దీనికి ఉన్న బ్యాటరీ తీసేసి దానికి పెట్టాలన్నమాట. డ్యూయల్ సైడ్ లాగా పనిచేస్తుంది. అప్పుడు ఈ బ్యాటరీ తీసేసి దీనికి ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇంకా చూడాలి. యాక్చువల్గా నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేయడం, అలా చూపిస్తుంది చూడండి, అలా పెట్టాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి యాక్షన్ కెమెరా అండ్ చిన్నగా ఉంది. యాక్చువల్గా ఎక్కువ అది ఏమంటారు, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ లేదు. సో నాకు తెలిసి ఒక 2 hours వస్తుంది అంతే. యాక్చువల్గా అది ఎక్కువసేపు రావట్లేదు. 2 hours కూడా నాకు తెలిసి రావట్లేదు అని ఫీలింగ్. ఇప్పుడే కదా చూస్తుంది. ఇంకా నేను చేసి ఒకసారి డీటెయిల్ రివ్యూ ఇస్తాను దాని గురించి. ఇంకా చూద్దాం. ఇంకా ఇది వచ్చేసి ఒక అడిషనల్ బ్యాటరీ అనమాట. అంటే మనం పట్టుకొని బ్లాగింగ్ చేయాలనుకుంటే ఇది బాగా యూజ్ అవుతుంది. డైరెక్ట్ ఇట్లా పెట్టుకొని డైరెక్ట్ మాట్లాడవచ్చు. ఇది వచ్చే యాక్షన్ కెమెరాలో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇన్సర్ట్ మెమరీ కార్డ్ అని అవుతుంది. యాక్చువల్గా మెమరీ కార్డ్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. కొందరు యూట్యూబర్స్ ఏంటంటే మెమరీ కార్డ్ వాళ్ళు ఇచ్చారన్నట్టు చూపించారు. సో మెమరీ కార్డ్ తీసుకొని తర్వాత మీకు వీడియో క్వాలిటీ ఏంటో చూపిస్తుంది అంది. ఇక బాక్స్ వచ్చేసి ఏదో పెద్ద బాక్స్ లాగా ఇచ్చారు. యాక్చువల్గా ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు తెలిసి ఎన్నుకున్న యాక్సరీస్ అన్నీ ఈ బాక్స్లో ఉంటాయని నా ఫీలింగ్. ఓకే, లెట్ ఇట్ బి. చూద్దాం ఇంకేమైనా ఇచ్చారు. మాన్యువల్ ఒకటి ఇచ్చారు. యాక్చువల్గా మాన్యువల్ దేనికి పనికిరాదు, కానీ చదవాలి. ఒకసారి తెలుసుకోవాలనుకుంటే చదువుకోవాలి, వదిలేయాలి. లేకపోతే చూసుకోవడం బయట నుంచి. యాక్చువల్గా యూట్యూబ్లో చాలామంది స్టిక్ వచ్చిందన్నారు, అది ఇది వచ్చిందని చూపించారు. కానీ ఏ పార్ట్ వచ్చిందో ఇప్పుడు చెక్ చేయాలి. ఒక యూట్యూబర్ అయితే అందులో ఒక స్టిక్ వచ్చింది, ఒక రిమోట్ వచ్చిందని చూపించారు. మరి మేబీ వచ్చిందో రాలేదు నాకు తెలిసి. స్టిక్ అయితే రాలేదని నా ఫీలింగ్, ఎందుకంటే బాక్స్ చిన్నగా ఉంది కాబట్టి. ఇంకా ఈ కెమెరా బాగుంది, బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే, నాట్ టూ వరస్ట్, ఓకే, బెటర్. కానీ బంద్ చేసి పెట్టడం బెటర్, ఛార్జింగ్ అయిపోతుంది. యాక్చువల్గా 1000. ఓకే, ఇందులో వచ్చేసి ఏమేమి వచ్చాయి అబ్బా, ఏదో పెద్ద కవరే ఉంది. చెక్ చేద్దాం. ఇది వచ్చేసి 2 stickers ఇచ్చారు. అంటే మనం బైక్ ఏదైనా అతికియాలనుకుంటే అది మన ఇష్టం. స్టిక్కర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కేస్ అనమాట. ఇన్ కేస్ మనం అండర్ వాటర్ వీడియోస్ తీసుకోవాలన్నా దేనికైనా పనికి వస్తుంది. ఓకే, చూద్దాం ఇంకెలా ఉందో ఇది. యాక్చువల్గా వస్తలేదు, చింపేసే వస్తా ఇంకా బెటర్. బాగుంది, వాటర్ ప్రూఫ్ కేస్ అయితే బాగుంది. ఓకే, మీ కెమెరా మీద కూడా ఉంది. నెక్స్ట్ ఇది ఏంటబ్బా, ఇదేదో కేస్ లాగా. ఓకే, ఇది ఒక కేస్, జస్ట్ సింపుల్ కేస్ అనమాట. జస్ట్ ఒక క్లాత్, ఒక చార్జర్ కేబుల్, ఒక స్టిక్కర్, హెల్మెట్కి మౌంట్ లాగా ఇది. అండ్ క్లాత్ తుడుచుకోవడానికి కెమెరాని. ఓకే, బెటరే. వాడ క్లాత్ ఇచ్చాడంటే బెటర్ కొంచెం. ఇది వచ్చేసి ఒక నార్మల్ మౌంట్ లాగా నాకు తెలిసి ఉండదు యూజ్. ఇది వచ్చేసి ఆ స్టిక్కర్కి పెట్టుకోవాల్సిన పార్ట్, హెల్మెట్కి బ్లాగింగ్ చేయడం కోసం. అండ్ ఇది వచ్చేసి హెల్మెట్ బ్లాగింగ్కి మీరు స్టిక్ చేశాక దీంతో టైప్ చేసి పిన్ చేసేయాలి. అండ్ ఇదేంటబ్బా, మేబీ ఇది వచ్చేసి ఒక కేబుల్ ఆర్ ఇది చూడ్డానికి ఒక కేస్ లాగా ఉంది. ఇది కూడా ఒక కేసు, కొంచెం డిఫరెంట్గా ఉంది కేసు. నాకు తెలిసి ఉండి ఇది కేస్ వచ్చేసి పిన్ చేసుకోవడానికి. అండ్ ఒక థ్రెడ్ నాకు తెలిసి ఉండి ఆ కేసులో ఒక కేస్కి హ్యాంగ్ చేసుకోవడం, మన ఏమంటారు, చైన్ లాగా వేసుకొని బ్లాగింగ్ చేయొచ్చు. సో ఇది కూడా బెటరే. ఓకే,
నాట్ టు వరస్ట్. ఇది వచ్చేసి మన టీషర్ట్కి పిన్ చేసుకోవడానికి ఇలా డైరెక్ట్ పెట్టుకొని బ్లాక్ చేయొచ్చు. ఇట్లా టీషర్ట్కి కానీ షర్ట్కి కానీ పెట్టుకొని ఇది ఒకటి స్టాండర్డ్ పొజిషన్లో బాగుంటుంది. ఇది ఒక వాటర్ ప్రూఫ్ కేసు. అండ్ ఈ కేసు కొంచెం స్ట్రాంగ్గా ఉంది, బాగుంది, నాట్ టు వరస్ట్. ఓకే, యాక్చువల్గా ఇది అర్థం కావట్లేదు నాకు తీయడానికి ఎలానో, తర్వాత తెలిసింది ఇలా ఒక లాక్ సిస్టంలా బాగుంది. యాక్చువల్గా ఈ లాక్ ఎలా నాకు అర్థం కావట్లేదు, నొక్కి ఇంకా వదిలేసేసి వేరేది చూద్దామని అనిపించింది. బట్ ఐ విల్ ట్రై. ఇందులో కెమెరా ఇలా మంచి నీట్గా పెట్టేసి కొంచెం నొక్కితేనే అది వెళ్తుంది. యాక్చువల్లీ ఇందాక చెప్పా ఎంత ట్రై చేసినా అర్థం కాలేదని. సో నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోయాను. ఇది ఒకటి వచ్చేసి స్క్రీన్ గార్డ్ ఎట్లనో మన ఫోన్ కేసు ఎట్లనో ఇది కూడా ఒక కేస్ టైపు. యాక్చువల్గా రైడింగ్ చేసేటప్పుడు ఈ కేసు పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే కొంచెం 360 degrees ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మిగతా కేసులతో పోలిస్తే ఇది బెటర్ ఉంది. ఇంకా యాక్చువల్గా ఇది కూడా కొంచెం టైట్గా ఉంది. ఓకే, బట్ కొంచెం లోపలికి నొక్కి అది పెడితే బాగుంది. యాక్చువల్గా కేసు సెట్ అయింది. దీనికి కొంచెం మంచి క్లాస్ లుక్ ఉంది. ఇట్లా పిన్ ఇప్పుడు అర్థమైంది. యాక్చువల్గా దానికి కూడా ఇలా పిన్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఇది వాటర్ ప్రూఫ్ కేసు కూడా అలానే పిన్ చేయాలి, కానీ నాకు అర్థం కాక నేను ఏదో ఇక వదిలేసాను. కానీ నేను తర్వాత ట్రై చేసా, వాటర్ ప్రూఫ్ కేసు కూడా పిన్ అయింది, బాగానే సెట్ అయింది. అండ్ ఇంకా నెక్స్ట్ టైం ఇందులో ఇప్పుడు ట్రై చేద్దాం మళ్ళీ సెకండ్ టైం. యాక్చువల్గా ఇందాక ఎంత ట్రై చేసినా నాకు రాలేదు, సో మళ్ళీ ఇప్పుడు పిన్ చేస్తున్నాను. ఇక్కడ కవర్ ఉంది యాక్చువల్గా, కానీ బాగుంది. వాటర్ ప్రూఫ్ కేసు మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. అండర్ వాటర్ వీడియోస్కి బాగుంటుంది యాక్చువల్గా ఈ కేసు, కానీ ఛార్జింగ్ ఎక్కువ లేదు యాక్చువల్గా, బట్ మేబీ యూస్ఫుల్. ఇవ్వండి ఇలా చేసి కరెక్ట్ ట్యాప్ చేసేస్తే సెట్ అయిపోయింది యాక్చువల్గా. కాకపోతే ఇందులో టచ్ పని చేయదు, నీకు డైరెక్ట్ వీడియో రికార్డింగ్ అయితే పనిచేస్తుంది. కాకపోతే నేను సెట్టింగ్స్ ఓపెన్ చేసాను కాబట్టి అది ఎలా తీసుకోవట్లే అర్థం కావట్లేదు. కానీ ఓకే, బాగుంది. వాటర్ ప్రూఫ్ కేసు కూడా కింద పడ్డా ఏం కావట్లేదు, బట్ ఓకే, లెట్ ఇట్ బి. కేసు అయితే సూపర్, వాటర్ ప్రూఫ్ కేసు అయితే చాలా బాగుంది, బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మిగతా కేసెస్ ఏందో చెక్ చేద్దాం. యాక్చువల్గా బ్యాటరీ కింద నుంచి ఇట్లా ప్రెస్ చేసి లేపాలి, నాకు అర్థం కాలేదు అది కూడా. ఫస్ట్లో ఏం అర్థం కాలేదు ఇది ఏంటని. తర్వాత ఇలా అంటే సింపుల్గా వచ్చేసింది. అది జస్ట్ ఇంటర్లాక్ సిస్టమ్ అంతే, బ్యాటరీ లాక్ సిస్టమ్. జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత మనకు అందులో బ్యాటరీ అయిపోతే బ్లాగింగ్ చేయాలనుకుంటే ఇందులో పెడితే నీకు డ్యూయల్ స్క్రీన్ ఆన్ అవుతుంది. డైరెక్ట్ స్క్రీన్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. ఇట్లా కూడా ఆన్ చేస్తే నీకు నీట్గా మన సైడ్ స్క్రీన్ కనిపిస్తుంది, అటు సైడ్ ఏం కనిపించదు. స్క్రీన్ అయితే బాగుంది. ఇంకా ఇలా చేశాక నీకు కెమెరాలో సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. యాక్చువల్గా మెమరీ కార్డ్ పిన్ చేయాలి, నేను పిన్ చేయకుండానే దాన్ని ఏదో టైప్ చేస్తూ ఉన్నాను. ఇంకా సీరియస్గా చేయాలి దీని మీద యాక్చువల్గా, ఇంకా డీటెయిల్ వీడియో కావాలి. అప్పుడే కదా మనం ఎవరికైనా చెప్పగలుగుతాం కెమెరా ఇది తీసుకోవాలా వద్దా అనేది. అందుకే నేను ఇంకా ఏం చెప్పదలుచుకోలే, ఇప్పుడిప్పుడే ట్రై చేస్తాను నా కెమెరాని అయితే. కానీ ఇది ఒక్కరోజు డిలే వల్ల నాకు ఆల్మోస్ట్ 1600 వేరియేషన్ వచ్చింది. నేను ఫస్ట్ బుక్ చేసినప్పుడు 12,000 చేంజ్ ఉంది, సెకండ్ బుక్ చేస్తే 13,999 పడింది. ఇంకా ఇది ఒక కేసు, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, 3 కేసులు. ఇది నాకు తెలిసిండి ఇది ఆ ఫుల్ కేస్ ప్రిఫర్ చేస్తా, ఆ సింగిల్ కేస్ అయితే నేను ప్రిఫర్ చేయను. ఇలా పిన్ చేసుకొని ఆ వీడియో చేసుకోవచ్చు. లెట్స్ సీ, ఒకసారి నేను బయటికి తీసుకొని వెళ్ళి దాన్ని మెమరీ కార్డ్ కొని నైట్ రైడ్కి ట్రై చేస్తా. నైట్ రైడ్ అయితే ఓకే, బెటర్, నాట్ టూ వరస్ట్, బట్ ఓకే, బాగా వచ్చింది నైట్ రైడ్ వీడియో కూడా కొంచెం. కాకపోతే నేను అది హెల్మెట్కి పెట్టుకోలే యాక్చువల్గా, జస్ట్ ఆ పిన్ కేస్ ఉంది కదా దాంతో జస్ట్ నేను టీషర్ట్కి పిన్ చేసుకున్నాను అంతే. ఆ పిన్ చేసుకొని కూడా 70-80 వెళ్తున్నా, ఓకే పర్లేదు, నాట్ టూ వరస్ట్. నైట్ అయితే బాగుంది. ఇంకా డే వీడియో చేస్తా, అది కూడా ఇంకొద్దిసేపట్లో చేయాలి. ఇంక ఇప్పటిదాకా డే వీడియో అయితే చేయలేదు నేను, మొత్తం నైటే చేశాను. కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి యాక్చువల్గా, ఇది 0 సెట్టింగ్స్తో పెట్టాను కాబట్టి కొంచెం యావరేజ్గా వీడియో వచ్చింది. యాక్చువల్గా ఇంకొంచెం మంచి సెట్టింగ్స్తో కూడా ఒక వీడియో చేశాను, కొంచెం ఒక 2 days తర్వాత చేసిన ఆ వీడియో కూడా, అది కూడా బాగుంది. నేను నెక్స్ట్ ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో పెడతాను.
ఇదిగోండి ఇదే నార్మల్ యావరేజ్ సెట్టింగ్స్. ఇది కొంచెం బ్రైట్నెస్ పెంచి ఈ వీడియో తీశాను. ఓకే, నాట్ టు వరస్ట్, బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు దీనిపైన. యాక్చువల్గా ఇదే నా ఫస్ట్ రైడ్, ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన వీడియో మాత్రమే ఇది. అండ్ నాకు తెలుసు ఇంకా బెటర్ హోప్ తోటి బెటర్గా వీడియో తీయొచ్చని నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పెక్టేషన్స్ కూడా. కానీ వీడియోకి అయితే ఓకే, బట్ నాకు బ్యాటరీ అంటే ఒక 4-5-6 వీడియోస్ చేసా, అంటే ఆల్మోస్ట్ ఒక 40-45 మినిట్స్ వీడియో చేసే లోపల బ్యాటరీ అయిపోతుంది. అదొక్కటే నాకు కొంచెం, అసలు యాక్చువల్గా బ్యాటరీ కూడా నేను సరిగ్గా చెక్ చేయలేదు. ఇంకా చెక్ చేసి మీకు డీటెయిల్గా పెడతాను.